the #1 student show, the most powerful show. The most disciplined yet beautiful students ante ma RVIT girl. ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాళ్ళే డిఎస్ గర్ల్. డిఎస్ గర్ల్స్ ఎవరు? డేటా సైన్స్ గర్ల్. డేటా సైన్స్ గర్ల్స్. అబ్బచ్చా అబ్బచ్చా. గల్లీలో సిక్సర్ ఎవరైనా కొడతారు, స్టేడియం లో కొట్టే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటది. అదే మా ఎంఎల్ గర్ల్స్. డిఎస్ అంటే డేటా సైన్స్, ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఎంఎల్ అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు అన్నారు. కలిపి రెండు కలిపా. అప్పుడు ఏఐఎంఎల్ అనాలి కదా. ఏ ఎంఎల్ఏ కదా అంది. ఓ నువ్వు ఎంఎల్ గర్ల్స్ అన్నావు అనుకున్నా. కరెంట్ తిక్కొండి అలాగే సన్నగా ఉంటది, ఒకసారి పట్టుకుని దినమ్మ షాక్ కొడుతుంది. తెనాలిలో కరెంట్ కోతుందంట. ఒక్కసారి వెళ్ళి చౌరస్తాలు ఇట్లా నిల్చో. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, ఒక మాడి మస అయిపోతావు. ఇప్పుడు నేను చెప్తాను చూడు. పులితో చూడం ఇంటం చెప్పు. పులితో వేట డిఎస్ తో ఆట కాదు, పులితో వేట డిఎస్ తో. పులితో వేట డిఎస్ తో ఆట వద్దు బేట. నువ్వు చెప్పేదేంటి, నేను చెప్తా చూడు. ఏఎంఎల్ గర్ల్స్ కొడితే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాలి. ఏఐఎంఎల్ డిఎస్ఆర్ చూద్దాం. పోటీకి అంతా సిద్ధం. లెట్స్ స్టార్ట్. మేడం సార్, మేడం అంతే. నీకు హెడ్ ఫోన్స్ పెట్టాం, మేము మాట్లాడేది ఏమి వినపడదు, సౌండ్ వస్తుంది అందులోకి వెళ్ళి. నేను ఆమెకు ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఆమె స్టేట్మెంట్ గట్టిగా అరిచి నీకు చెప్తుంది. నువ్వు ఆమె లిప్ మూవ్మెంట్ చూసి ఓ ఇదా స్టేట్మెంట్ నాకు చెప్పాలా. ఎంత టైం ఉంటది? 30 సెకండ్ల టైం మాత్రమే ఇస్తా. నువ్వు చెప్పేటప్పుడు పూర్తి స్టేట్మెంట్ చెప్పాలి, సగం సగం చెప్పకూడదు. మ్యూజిక్ ఆన్. వస్తుందా వస్తలేదా? పొద్దున్న ఏమైనా వేడి వేడి గడ్డి తింటావంట కదా. నేను నీకు ఇచ్చే స్టేట్మెంట్, చేబ్రోలు కొడితే చిలకలూరుపేటలో పడతావు. చేబ్రోల్లో కొడితే చిలకలూరుపేటలో పడతావు. చేబ్రోల్లో కొడితే చిలకలూరుపేటలో పడతావు. చేబ్రోలు వాళ్ళు కొడితే, చేబ్రోల్లో కొడితే, చేబ్రోల్లో కొడితే చిలకలూరుపేటలో చీరాల్లో పడతావు. చిలకలూరుపేటలో పడతావు. చేబ్రోల్లో కొడితే చిలకలూరుపేటలో పడతావు. చేబ్రోల్లో కొడితే చెరువులో పడతావు. చిలకలూరుపేట, చిలకలూరుపేట, చీరాల్లో. అది సేయ్. ఇప్పుడు చెప్పు ఏం విన్నావో. చేబ్రోల్లో కొడితే చెరువులో పడతావు. ఇప్పుడు చెప్తా నేను. చేబ్రోల్లో కొడితే చిలకలూరుపేటలో పడతావు. రెడీ? నువ్వు వెళ్ళినానా? నువ్వు ఇటు రామ్మా. ఒక పాయింట్ ఎట్లన్నా వీకింది, ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. నీకు ఇచ్చే స్టేట్మెంట్, చీమల మందుతో చపాతీలు చేసుకొని తినే ముఖం దానా. చీమల మందుతో చపాతీలు చేసుకొని తినే ముఖం దానా. చేపల మంద, చేపల మంద. చీమల మందుతో చపాతీలు చేసుకొని తినే ముఖం దానా. చీమల మందులో చపాతీ చేసుకొని తింటే, చీమల మందుతో, చీమల మందులో చపాతీలు చేసుకొని తినే ముఖం దానా. చపాతీ వేసుకొని తింటే ఏమవుద్దా? తినే ముఖం దానా. 5 తినే ముఖం దానా. 4 చీమల మందుతో చపాతీ చేసుకొని తింటే ఏమవుద్దా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది.
తీసేయ్. చెప్పు బంగారు తల్లి. చీమల మందుతో చపాతి చేసుకొని తినే మొహం దానా. నువ్వు చెప్పినావు కానీ టైం అప్ తర్వాత చెప్పినావు, అది కూడా వెనకాల వాళ్ళు చెప్తే చెప్పినావు కాబట్టి. వెనకమాల వాళ్ళు చెప్పలేదు. కానీ ఈసారి మాత్రం నేను పాయింట్ ఇచ్చేసా. ఓకే, థర్డ్ పేషెంట్. చలికి కప్పుకుంటాం రగ్గు, ఒసేయ్ నువ్వు పెట్టుకుంది విగ్గు. చలికి కప్పుకుంటాం రగ్గు, ఒసే నువ్వు పెట్టుకుంది విగ్గు. చలికాలంలో చలికి కప్పుకుంటాం రగ్గు, ఒసే నువ్వు పెట్టుకుంది విగ్గు. ఓకే, నువ్వు యాక్టింగ్ కూడా చెయ్యి. చలికి కప్పుకుంటాం రగ్గు, చలిగైనప్పుడు చలికి కప్పుకుంటాం రగ్గు, ఒసే నువ్వు పెట్టుకుంది విగ్గు. దుప్పటి కప్పుకుంటాము. చలి రగ్గు, చలికాలం దుప్పటి కప్పుకుంటాము. చలికి కప్పుకుంటాం రగ్గు, రగ్గు కప్పుకుంటాము. ఒసే నువ్వు పెట్టుకుంది విగ్గు. రగ్గు కప్పుకుంటాం. ఇప్పుడు చెప్పు, అది తీసే. చలికాలంలో రగ్గు కప్పుకుంటాం. వేడి కాలంలో చెప్పు. చలికి కప్పుకుంటాం రగ్గు, ఒసే నువ్వు పెట్టుకుంది విగ్గు. నేను పెట్టింది ఇంకా. 2 పాయింట్లు వస్తే మీరు గెలిచిపోతారు. గేమ్ అర్థమైంది కదా? ఎవరక్కడ? నేను మీకు ఇచ్చే లైన్, తెనాలి తిరునాళ్ళలో తాటి పళ్ళు అమ్ముకుంటావంట కదా. తెనాలి తిరునాళ్ళలో తాటి పళ్ళు అమ్ముకుంటావంట కదా. తెనాలిలో ఆట ఆడుకుంటాం. తిరునాళ్ళలో తిరునాళ్ళలో తాటి పళ్ళు తాటి పళ్ళు అమ్ముకుంటావంట కదా. అప్పుడు అమ్ముకుంటావంట కదా. అప్పుడు తిన్నావా లేదా? అమ్ముకుంటావంట కదా. తెనాలిలో తిన్నాలలో తీయది. ఎప్పుడు చెప్పు. తెనాలి తిన్నాలలో తాటికాయలు కొన్నా అమ్ముకున్నా. తెనాలి తిరునాళ్ళలో తాటి పళ్ళు అమ్ముకుంటావంట కదా. పాయింట్ పాయే. రెండో పేషెంట్ అటు పాయే. నీకు ఇచ్చే లైన్ ఏంటంటే, చక్కనైన అమ్మాయి కత్తి లాంటి అబ్బాయి. చక్కనైన అమ్మాయి కత్తి లాంటి అబ్బాయి. చక్కగా అమ్మాయి. చక్కనైన అమ్మాయి. చక్కదాని అమ్మాయి. కత్తి లాంటి అబ్బాయి. కత్తి లాంటి అబ్బాయి. చక్కనైన అమ్మాయి. చక్క లాంటి అబ్బాయి. చక్కనైన అమ్మాయి. అమ్మాయి. చక్కనైన అమ్మాయి. చక్కలాంటి అమ్మాయి. కత్తి లాంటి అబ్బాయి. కత్తి లాంటి అబ్బాయి. 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 చక్కలాంటి అబ్బాయి. అబ్బాయి. అమ్మాయి. సైలెన్స్. అది తీసే. ఒక్క పదం అటు ఇటు అయినా చెప్పు ఇప్పుడు. కత్తి లాంటి అబ్బాయి. చక్కలాంటి అమ్మాయి. చెక్కలాంట. చక్కనైన అబ్బాయి. కత్తి లాంటి అమ్మాయి. చక్కనైన అమ్మాయి. అబ్బాయికి ముందు ఏం చెప్తున్నావు క్లియర్ గా చెప్తున్నాను ఒకసారి. చక్క. నువ్వు ప్రతిసారి చెక్క అనద్దు. చక్కనైన అమ్మాయి. కత్తి లాంటి అబ్బాయి. ఫైనలీ పాయింట్ ఇచ్చేయండి. నేనైతే పాయింట్ ఇచ్చేసిన. నెక్స్ట్ లాస్ట్. నూడిల్స్ లో జరీలు వేసుకొని తింటే టేస్ట్ భలే ఉంది. నూడిల్స్ లో జర్రెలు వేసుకుని తింటే భలే ఉంటది. కోడి కూర. నీకు యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తున్నా, యాక్టింగ్ చేయి. నూడిల్స్ జర్రెలు వేసుకునే నూడిల్స్ లో జర్రెలు. చెక్కల జర్రెలు. మళ్ళీ చెక్కలంటారు. జర్రెలు. జర్రెలు వేసుకుని తింటే తినే మొహందానా. అది కాదు. వేసుకుని తింటే నూడిల్స్ లో జర్రెలు వేసుకొని తినే మొహందానా. టేస్ట్ బాగుంటుంది. తింటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. చెప్పు. ఆగు. నువ్వు ఇప్పుడు కరెక్ట్ చెప్తేనే పాయింట్ వస్తుంది. చెప్పు. నూడిల్స్ లో జర్రలు వేసుకొని తినే మొహందానా. వేసుకొని తింటే బాగుంటుంది. చెప్పారా? యాక్షన్ చేసి చెప్పారు వాళ్ళు. ఎవరు చేశారు యాక్షన్? అమ్మాయే చేసి. అసలు ఈమె రౌండ్ లోనే లేదు, యాక్టింగ్ చీటింగ్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి సిగ్నల్ వచ్చింది. ఈ పాయింట్ ఇవ్వట్లేదు. మీకొక పాయింట్. ఇది డిసైడ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆడతారు కాబట్టి ₹5 కాయిన్. 5 అని ఉంది. టైల్స్ నేషనల్ ఎంబ్లమ్. హెడ్స్. ఇది మీకేం కావాలా? హెడ్స్ అండ్ టైల్స్. And the winner is
కంగ్రాచులేషన్స్ ఆర్వీఐటి నుంచి విన్నర్స్ కి సెకండ్ రౌండ్ యాక్టింగ్ టాలెంట్ రౌండ్. ఒక సీన్ మేము వినిపిస్తాం, ఆ సీన్ ని రీక్రియేట్ చేయాలి. అండ్ ఆ సీన్ ఇది. నా కొడుకు వస్తాడు, వాడే నన్ను విడిపిస్తాడు. చనిపోయిన బిడ్డ ఎలా వస్తాడు తల్లి? నా కొడుకు బ్రతికే ఉన్నాడు. నిన్ను విడిపించాలనుకున్నా మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు. ఒప్పుకో తల్లి, వినకుండా నువ్వు ఈ పిచ్చి పనులు చేసి తల్లి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ సీన్ ఎనాక్ట్ చేయడానికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు. ఎవరు? రండమ్మా. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. అమ్మా దేవసేన, నిన్ను విడిపిద్దామని ఇంత దూరం వచ్చానమ్మా. తర్వాత సైన్యం వచ్చే వేలైంది. నిన్ను విడిపిస్తానమ్మా, రా అమ్మా వెళ్దాం. నా కొడుకు వస్తాడు, నన్ను విడిపిస్తాడు. చనిపోయిన కొడుకు ఎలా వస్తాడమ్మా? బ్రతికే ఉన్నాడు, వస్తాడు, విడిపిస్తాడు. నిన్ను ఇంతలా బతిమలాడుతున్నాను, పిచ్చిదానిలాగా పుల్లలు ఏరుకుంటావేంటి? అమ్మా ఆవేశం తెచ్చుకో, ఆయాసం కాదు. పుల్లలేరుకోవడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా కట్టప్ప? ఆ బల్లాల దేవుని రక్తం, మాంసం, గుండెను స్థితిలో మాంసం చేయడానికి చితి పేరుస్తున్నాను. అవునా? అవునా? కెమెరా చూసి అంతే అనండి, ఫైనల్ గా తెలుస్తుంది మాకు అయిపోయిందని. అంతే. నెక్స్ట్ పేషెంట్. యాక్షన్. ఆగరా ఒకసారి ఆగు. నీకు నవ్వెందుకు వస్తుంది పుల్లలేరుకునే దేవసేన? పెళ్లి కూతురులాగా సిగ్గుపడతావేందమ్మా నువ్వు? ఇగో కోపం, ఆవేశం అన్ని కళ్ళల్లో ఉంటాయి, కానీ బాడీ సహకరించట్లేదు. కష్టపడి నడుచుకుంటూ వస్తుంది. పోటవా ఏమనేమో పెళ్లి చూపులకు వస్తున్నట్టు. నవ్వు తీసే, కళ్ళల్లో పౌరుషం, కోపం. నీ కొడుకు ప్రభాస్. యాక్షన్. ఈ కట్టపోయింది ఈడొచ్చి ఏం చేస్తున్నావు? అమ్మ దేవసేన, నిన్ను సంఖ్యలు విడిపించి తీసుకెళ్ళడానికి ఇదే మంచి సమయం. వచ్చేయ్. నా కొడుకు వస్తాడు కట్టప్ప. చనిపోయిన కొడుకు ఎలా వస్తాడమ్మా దేవసేన? నా కొడుకు చనిపోలేదు కట్టప్ప. డైలాగ్ చెప్పు. నా కొడుకు చనిపోలేదు కట్టప్ప. ఎంత చెప్తున్నా వినకుండా ఇంత పిచ్చిదానికిలా చేస్తావు ఏం దేవసేన? ఆయన కట్టప్ప ఎంత బాగా నువ్వు ఎట్లా చేస్తున్నావు తెలుసా? ఇక్కడి నువ్వు ఏరుకుంటున్నావా? పిచ్చిదాను నువ్వు. నేను చెప్తున్నా కదా, ఆ బండి ఎక్కువ కట్టప్పలాగా చేయమంటే కట్టప్పలాగా చెయ్యి. ఎంత చెప్తున్నా వినకుండా పిచ్చిదానికిలా చేస్తావు ఏం దేవసేన? పుల్లలేరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావు కట్టప్ప. చితి పేరుస్తున్నా. నా కొడుకు వస్తాడు, అంతే. ఇప్పుడు వీళ్ళ యాక్టింగ్ చూసిన తర్వాత ఆడ నుంచి కాసి, ఆడ నుంచి వైకుంఠం. ఇక డైరెక్ట్ యాక్షన్. హే వాట్సాప్ మ్యాన్, నువ్వు బాధలు రావాలమ్మా. బాధలా నువ్వు ఏరుకో అమ్మా, ఏరుకో. అమ్మ దేవసేన. సార్ మేడం బిజీ ఉన్నారు సార్, చెప్పండి. యాక్షన్. అమ్మా దేవసేన, నిన్ను విడిపించడానికి ఇంతకన్నా మంచి సమయం దొరకదమ్మా. లేదు కట్టప్ప, నేను రాను. వాడేదో పార్టీకి రమ్మంటలేడు.
నా కొడుకు వస్తాడు. చనిపోయిన కొడుకు ఎలా వస్తాడమ్మా? నా కొడుకు బతికే ఉన్నాడు. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చితి పేరుస్తున్నాను. ఈ చితిలో బల్లాల దేవుడి గుండె, రక్తం, మాంసం అంతా నా ఒక్కడికి వచ్చి మాడి మసి చేస్తాడు. ఆ మృగాన్ని చితిలోకి ఈడ్చుకొని వస్తాడు, మాడి మసి చేస్తాడు. RV80 తరపు నుంచి గిఫ్ట్స్. ఫస్ట్ ఏ ఇద్దరు బాగా పర్ఫార్మ్ చేశారు అంటే ఐ థింక్ దేవసన క్యారెక్టర్ లో ఎరగదీసింది కాబట్టి ది ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దీస్ బోత్. కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు దేవసన. గమ్మునొచ్చి బండి ఎక్కురాదు, పోదావా. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. మీ ముగ్గురికి డ్రెస్ వేసాం, దానికి వెల్క్రో ఉంది, ఆ బాల్స్ కి వెల్క్రో ఉంది. అది అక్కడ నుంచి విసిరేస్తే మీ డ్రెస్ కి టచ్ అయితే అవి అక్కడే అవుతాయి. కానీ వాళ్ళు విసురుతుంటారు, మీరు టచ్ అవ్వకుండా ఆ రింగ్ లో నిల్చొని తప్పించుకుంటూ ఉండాలి. వాళ్ళు తప్పించుకోవడం చూసి మీరు కరెక్ట్ గా వేసి ఆ సూట్ కి ఏదైతే వేసుకున్నారో దానికి కొట్టాలి. మీరు అలా ఎన్ని బాల్స్ అయితే వాళ్ళకి అతుక్కుంటాయో కౌంట్ చేస్తాం. సో ఎవరి డ్రెస్ అయితే ఎక్కువ బాల్స్ తో అటాచ్ అయి ఉంటాయో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? సో ఫస్ట్ ఎంటర్ ది డ్రాగన్. 3, 2, 1 గో. టక్కా టక్కా గుండె తట్టి, చక్కా చక్కా చెయ్యి పట్టి, ముఖా ముఖి ముద్దు పెట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్లు. చేతులు బ్యాక్, చేతులు బ్యాక్. కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి, ఎర్ర ఎర్ర ముద్దు పెట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్లు. 1 minute అయిపోయింది. టైమ్ అప్. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. 3, 2, 1 గో. నువ్వు చాలా బెటర్ ఆడినావు నాన్న. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. అరే అదిరిందే పిల్లడా నీలో దమ్ము చూసి చెదిరిందే నిల్లే చెదిరిందే గాని సిటీ కట్టి గాని పచ్చే కట్టి నడి చూస్తే తవా అదిరిందే నమస్కారం మస్త్ కట్ట మనసారా మస్కా కొట్టే నీలో నీ రిస్కి అదిరిందే ఓహో ముట్టుకుంటే నువ్వు ముట్టే బంగారం కట్టుకుంటే ఈ పెట్టే సింగారం ఇది కుర్రమదారం మరి కోడి పందేరం ఇది సూపర్ వ్యాపారం ఇక తుమ్ము తుమారం టోటల్ గా ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ప్లస్ నువ్వు చేయితోని కొన్ని బాల్స్ నూకినావు, అవి 2. సో 7 + 2 టోటల్ 9 బాల్స్. 9 పాయింట్స్. అండ్ మీరు 10 వేయాలి. 10 వేస్తే మీరు గెలుస్తారు. టఫ్ టాస్క్. వచ్చేయండి. 3, 2, 1 గో. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే, షర్టు పైకి పడితే నీలాంటి వాడే. తీస్తే నీలాంటి వాడే, నాటు బిట్టు వింటే నీలాంటి వాడే. కన్న ఊళ్ళో కాలెక్క నడితే నేనైనా నీలాంటోటే. మొట్టలన్నీ చేతుల్లో పెడితే మీరైనా నాలాంటోళ్ళే. రామచ్చ మచ్చరా, రామచ్చ మచ్చరా, ఈ కచ్చ
ఇదే మంచి ఛాన్స్, ఆల్మోస్ట్ లీడ్ లోకి వచ్చేయచ్చు ఇక్కడ. 3, 2, 1 గో. టైమ్ ఆఫ్. అది వేయడం అంటే మీరు 1 2 3 4 5 6 కాబట్టి 4 + 6 10 ఆల్రెడీ గెలిచిపోయారు మీరు. వండర్ఫుల్, వెరీ వెల్ ప్లేడ్. RVIT నుంచి గిఫ్ట్స్ విన్నర్. ETV is celebrating 30 glorious years. Kabatti, ma taggedrelo prestigious shields to our very, very renowned faculty and RVIT faculty ki prestigious shield istam, and she's none other than Sheikh Shakila Banu garu. See you mali next episode lo kalusukundam. Until then, take care and keep saying